ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. నవంబరు 30. యెహోవా ప్రభువా, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. ఇర్మియా గ్రంథం 32:17. దేవుడు మొదట నెహెమ్యా జీవితంలో పనిచేయుట ప్రారంభించెను. అతని ద్వారా చాలామంది దేవుని పని కొరకు పురిగొల్పబడిరి. దేవుని ప్రజల చరిత్రలో దేవుడు తన పనిని తిరిగి మొదలు పెట్టుటకు నమ్మకమైన సేవకుని లేదా తన ప్రజల శేషమును మరల ఎట్టు లేవనెత్తెనో చూసుచున్నాము. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల నిమిత్తము కొద్దిమంది నమ్మకత్వమును బట్టి గొప్ప పనులను చేసెను. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆ శేషములో భాగముగా ఉండవలెనని కోరుచున్నాడు. వారి నమ్మకత్వము విజ్ఞాపనల ద్వారా తన దైవిక ఉద్దేశము ప్రణాళిక నెరవేర్చబడినట్లు పనిచేయును. యెరూషలేము పట్టణము వ్యర్థముగా పడి ఉండి దాని ద్వారములు అగ్నితో కాల్చబడి ఉండుటను చూచి నెహెమ్యా ఎంతో దుఃఖించెను. నెహెమ్యా గ్రంథం 2:3. అదేవిధముగా దేవుని పనిని గురించి మిక్కిలి శ్రద్ధ గలవారు దేవుని ప్రజల జీవితంలో ఆత్మీయ క్షీణతను బలహీనతను చూచినప్పుడు ఎంతో దుఃఖపడుదురు. ఈ దినములలో ప్రపంచంలోని అనేక ప్రదేశములలో విశ్వాసుల మధ్య కేవలము క్షీణతను, ఆత్మీయ పసితనమును మాత్రమే మనము చూచుచున్నాము. దేవుని వాగ్దానముల ప్రకారము ఆయన గొప్ప శక్తి మనకు అందుబాటులో ఉన్నది. దేవుని ప్రజల దుస్థితిని బట్టి మనము శ్రద్ధ కలిగి ఆయన కోరిక చొప్పున మనము చేయుటకు ఇష్టపడిన ఎడల మన జీవితంలో సమృద్ధిగా ఫలవంతమగును. యోహాను సువార్త 14:12. ప్రకటన గ్రంథం 1:18. మనకు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న సజీవుడైన రక్షకుడు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13:8. మనము దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడని ఎడల మన జీవితములు వ్యర్థమై అపజయములతో పతనమై ఆత్మీయ పసితనములో ఉండును. ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉన్నప్పుడు యెరూషలేముకు వారు తిరిగి వచ్చుటను గురించి ఎటువంటి నిరీక్షణ ఉన్నట్లు లేదు. ఎందుకనగా వారి సంఖ్య కొంచెముగా ఉన్నది. వారు బందీలుగా ఉన్నారు గాని దేవుడు తన సేవకుడైన ఇర్మియాకు చేసిన వాగ్దానమును నెరవేర్చెను. అన్యరాజైన కోరేషు ద్వారా తిరిగి వచ్చుటకు వారికి అవకాశం ఇవ్వబడెను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36:22-23. రాజైన కోరేషు ప్రకటన చేసిన పిమ్మట వారు యెరూషలేమునకు తిరిగి వచ్చుటకు ప్రారంభించిరి. చివరిగా దేవుడు వారి పక్షమున చేయబడిన దేవుని ప్రవచనము నెరవేర్చబడుటను చూచిరి. అసాధ్యముగానున్న విషయములు సాధ్యమైనవి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.